హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 6 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మిల్లర్ నాల్, ట్యూరింగ్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, హర్మాన్, పీటీసీ అండ్ వెర్టాస్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఈ జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రేపు ఈవినింగ్ 7 పీఎంకి మన ఎఫ్ఎల్ఎంలో ఏడబ్ల్యూఎస్ మీద మాస్టర్ సెషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇదొక ఫ్రీ సెషన్ అనమాట. ఈ సెషన్‌లో ఏం చెప్తామంటే ఎఫర్ట్‌లెస్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ ఆన్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్‌ని యూజ్ చేసి ఒక అప్లికేషన్‌ని ఎలా డిప్లాయ్ చేస్తాము? వాట్ ఈస్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఎన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయి? ఏడబ్ల్యూఎస్‌ని ఎందుకు అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు? అండ్ ఫర్దర్‌గా ఏడబ్ల్యూఎస్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ సెషన్‌లో మీరు అటెండ్ అయ్యి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీకు టెక్నికల్‌గా కూడా ఈ సెషన్ అనేది యూజ్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెషన్‌కి రిజిస్టర్ అవ్వండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫార్మ్ ఫిల్ చేస్తే మీ వాట్సాప్‌కి అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, మీరు సెషన్‌కి ఆన్ టైమ్‌లో జాయిన్ అవ్వచ్చనమాట. రేపు ఈవినింగ్ 7 పీఎంకి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే వెర్టాస్ నుంచి క్యూఏ ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. ఇదొక టెస్టింగ్ రోల్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ, ఎంఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అనమాట. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే ఫెమిలియారిటీ విత్ వేరియస్ టెస్టింగ్ టెక్నిక్స్ అండ్ టూల్స్. ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటెడ్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్. ఓకేనా? ఇవి టెస్టింగ్‌లో టైప్స్ అనమాట. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా ఆర్ పైథాన్ వచ్చుండాలి. మాక్సిమం మీకు జావాతో ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. విత్ సెలీనియం కాంబినేషన్ ఆటోమేషన్ టెస్టింగ్‌లో. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ అండ్ స్క్రిప్టింగ్ అడుగుతున్నారు. ఎక్స్‌పీరియన్స్ విత్ బగ్ ట్రాకింగ్ టూల్స్ అంటే జీరా, బగ్‌జిల్ అడుగుతున్నారన్నమాట. వీటి యూజ్ ఏంటంటే మీరు టెస్టింగ్ చేసినప్పుడు మీకు బగ్స్ అనేవి వస్తాయి కదా! ఆ బగ్స్‌ని మీరు రైజ్ చేసి డెవలపర్స్‌కి అసైన్ చేయడానికి ఈ టూల్స్‌ని యూజ్ చేస్తారన్నమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే ముంబై. సో, స్కిల్స్ అనేవి చాలా బేసిక్‌గా ఉన్నాయి. ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్ గాని, మాన్యువల్ టెస్టింగ్ గాని నేర్చుకున్నారో మాన్యువల్ టెస్టింగ్ కాదు మాక్సిమం ఆటోమేషన్ టెస్టింగ్ వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్ కూడా నేర్చుకునే ఉంటారు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే పీటీసీ నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ అనలిస్ట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. ఇది కూడా 2021 నుంచి 24 బ్యాచెస్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ కావాలంట. కోర్ జావా, జావా స్క్రిప్ట్, డేటాబేసెస్, డీబగ్గింగ్ టూల్స్ అండ్ ఐడీఈ. ఐడీఈ అంటే మీకు కోడ్ రాసేది ఉంటది కదా! దాన్ని ఐడీఈ అంటాము. వీఎస్ కోడ్, ఇంటెలిజే, ఎక్లిప్స్ వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎలాగో కోడ్ రాసే వాళ్ళకి వాటి మీద నాలెడ్జ్ కంపల్సరీ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాటరల్ థింకింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. ఇది కూడా బేసిక్ స్కిల్ సెట్టే ఉంది కాబట్టి దీన్ని కూడా అప్లై చేసుకోండి. ఎవరికైతే జావా, జావా స్క్రిప్ట్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే హర్మాన్ నుంచి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎన్ని బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 24 పాస్ అవుట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి స్కిల్స్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ జావా విత్ స్ప్రింగ్ బూట్ ప్లస్ మైక్రో సర్వీసెస్ అండ్ సిఎస్ఎస్, యాంగులర్ ఆర్ రియాక్ట్ జేఎస్. ఇది ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. దీంట్లో ఏదో ఒకటొస్తే సరిపోతుంది. అండ్ మీకు బ్యాక్ ఎండ్‌లో చూసుకుంటే జావా విత్ స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అడుగుతున్నారు. సిఎస్ఎస్ కూడా ఫ్రంట్ ఎండ్‌లోకే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్. అండర్‌స్టాండింగ్ ఆఫ్ కీ డిజైన్ ప్రిన్సిపల్స్ అడుగుతున్నారు. గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది బెంగుళూరు అనమాట. దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే జావా ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ గూడా. నెక్స్ట్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి డేటా సైన్స్ ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. సో, డేటా సైన్స్‌కి ఫ్రెషర్‌గా కొంచెం తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ వచ్చిన ఓపెనింగ్స్‌ని మీరు యుటిలైజ్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. ఆన్‌గోయింగ్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషనల్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్. ఓకేనా? ఈ సెక్టార్స్‌లో గనక మీకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినా, లేదు కంప్లీట్ చేయబోతున్నా దానికి అప్లై చేసుకోవచ్చు. డేటా సైన్స్‌కి మ్యాథ్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఎవరైతే మ్యాథమెటికల్‌గా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి డేటా సైన్స్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. 25 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఆన్‌గోయింగ్ అన్నారు కాబట్టి. స్ట్రాంగ్ మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ లైక్ మోడల్ ట్రైనింగ్, వాల్యుయేషన్, బ్యాగింగ్, బూస్టింగ్, జీబీడీటీ, న్యూరల్ నెట్వర్క్స్ అడుగుతున్నారు. సో, ఇవన్నీ డేటా సైన్స్ స్కిల్స్ అనుకుంటా నాకు కూడా తెలీదు. ప్రొఫిషియన్సీ విత్ పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్ అడుగుతున్నారు. అవైలబుల్ ఫర్ 6 మంత్స్ అంటే ఇంటర్న్‌షిప్‌కి మీరు 6 మంత్స్ కంపల్సరీగా అవైలబుల్‌లో ఉండాలంటున్నారు. నో ప్రియర్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్. సో, మీకు ఎలాంటి ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు ఇంటర్న్‌షిప్ కాబట్టి. వర్క్ లొకేషన్ చూసుకుంటే గురుగ్రామ్. సో, డేటా సైన్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, కంప్లీట్ చేసుకోకపోతున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ట్యూరింగ్ నుంచి డెలివరీ డేటా అనలిస్ట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. న్యూ గ్రాడ్యుయేషన్ అంటే ఎవరైతే ఫ్రెషర్‌గా వస్తున్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇది.
దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అడుగుతున్నారు. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ న్యూ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై ఫర్ దిస్ రోల్. ఎక్సెప్షనల్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు గుడ్ నాలెడ్జ్ ఆఫ్ అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్, సిస్టమ్ డిజైన్, కోడింగ్ ప్రాక్టీసెస్. ఓకేనా, మీకు డిఎస్ఏ మీద నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఓకే, లేకపోయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అబిలిటీ టు రైట్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ డేటా అనలిస్ట్ కాబట్టి మీకు కంపల్సరీ పైథాన్, ఎస్క్యూఎల్, వీటి మీద ఎక్సెల్, వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. వర్క్ లొకేషన్ రిమోట్ కాబట్టి సో మిస్ చేసుకోవద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ 6th నోటిఫికేషన్ చూసుకుంటే మిల్లర్ నాల్ కంపెనీ నుంచి ట్రైనీ ఇంజనీర్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవాలి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, అండ్ బీసీఏ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. 2023-24 బ్యాచెస్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. మీ యొక్క CGPA అనేది మోర్ దెన్ 7 ఉండాలి లేదా 80% కన్నా అబవ్ ఉండాలి. షుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ 1 or more కంప్యూటర్ స్కిల్స్ అలాంగ్ విత్ ఊప్స్ ఫండమెంటల్స్. అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు ఊప్స్ అనేది వచ్చిండాలన్నమాట. కోర్స్ ఆర్ ట్రైనింగ్ ఆన్ లేటెస్ట్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్ విల్ బి ఏ ప్లస్. అంటే ఎవరైతే రీసెంట్గా ఏదైనా టెక్నాలజీ మీద కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కానీ మీరు కోర్సెస్ తీసుకుంటారో ఆ కోర్స్ సర్టిఫికేట్ కనుక మీరు చూపిస్తే ప్లస్ అవుతుంది అంటున్నారు. విల్లింగ్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అండ్ అప్లై దోస్ ఆన్ ది జాబ్. ఓకేనా, వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ అందరూ అప్లై చేసుకోండి. ఎవ్రీ జాబ్ అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడే క్లిక్ హియర్ అనే లింక్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీరు మీ యొక్క జాబ్కి అయితే మీరు నావిగేట్ అవుతారనమాట. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అన్ని జాబ్ లింక్స్. అక్కడ నుంచి 1 బై 1 క్లిక్ చేసి ఎవరైతే ఏ రూల్‌కి సూటబుల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ రూల్స్‌కి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు కంపెనీస్ దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్‌కి అయితే మీరు డీఎం చేయొచ్చు. సో దట్ దానికి రిలేటెడ్‌గా ఎటువంటి క్వెషన్స్ ఏమన్నా మీకు ఉంటే వాటికి మేము ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రేపు ఈవినింగ్ 7 PMకి సెషన్‌కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వడం మర్చిపోవద్దు. రిజిస్టర్ అవ్వడం మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.